వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఇటీవల దేశంలో బాగా సంచలనాత్మకమైన ఘటన ఏదన్నా ఉంది అంటే అది 3 బిల్లులు. అది లోక్సభ స్థానాల పెంపు బిల్లు, అలాగే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, ఈ రెండిటికి జోడిస్తూ తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు. ఇవి లోక్సభను కుదిపేశాయి. కుదిపేసిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అతిపెద్ద దెబ్బ ఇది. 2-3 దెబ్బల్లో ఇదొకటి అని చెప్పుకోవచ్చు. ఈ బిల్లు వీగిపోయింది. ప్రతిపక్షాలు సహకరించకపోవడం, ఆశించిన మెజారిటీ రాకపోవడంతో బిల్లులు వీగిపోయాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బిల్లులు వీగిపోయాయి, మేము ఓడగొట్టాం అని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయి. కానీ బిల్లులు వీగిపోవడం ద్వారా ప్రతిపక్షాలను ఓడగొట్టాం అని బీజేపీ అనుకుంటోంది. వీటన్నిటికీ ఒక లింక్ ఉంది. ఏంటి ఆ లింకు అంటే ఇటీవల మనం చూసిన 5 రాష్ట్రాల ఎన్నికలు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కరెక్ట్గా ఎన్నికల ముంగిట కీలకమైన రాష్ట్రాలకు కొద్ది రోజుల ముందు, ప్రత్యేకించి బెంగాల్ అండ్ తమిళనాడు, ఈ రాష్ట్రాల ఎన్నికలకి 4 రోజుల ముందు, సుమారుగా సబ్జెక్టుగా 23 పోలింగ్ అయితే 16-17 తేదీల్లో పార్లమెంటు సెషన్ తీసుకొచ్చి ఆ సెషన్లో ఈ బిల్లులు పెట్టి చేశారు. సహజంగానే ఈ బిల్స్ వల్ల 2 రకాల వెర్షన్స్ వచ్చాయి. అది ఏంటి అంటే రాజకీయ పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కూటమి లేదా కూటమిలో లేని పార్టీలు వీళ్ళందరూ చేసింది మహిళా రిజర్వేషన్ బిల్లుని దీనితో లింక్ పెట్టాల్సిన అవసరం ఏముంది, కలిపి తీసుకురావాల్సిన అవసరం ఏముంది. ఆల్రెడీ 2013లోనే ఈ బిల్లు ఆమోదం పొందింది కదా, దాన్ని యాజ్టీజ్గా అమలు చేయండి, మేము మద్దతు పలుకుతాం. అంతేగాని ఈ డీలిమిటేషన్కి లేదా నియోజకవర్గాల పెంపుకి కలపాల్సిన అవసరం లేదు అని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దానికి అధికార పక్షం ఒప్పుకోలేదు. దాంతో అదొక వెర్షన్. రెండవ వెర్షన్ దక్షిణాది రాష్ట్రాలు, డిఎంకే కానీ లేదా తమిళనాడుకు చెందిన ఇతర పార్టీలు కానీ, కేరళ దక్షిణాదిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, ఇట్లాంటి పార్టీలు చాలా వరకు వ్యతిరేకించాయి. ఎందుకు అనంటే ఈ నియోజకవర్గాల విభజన లేదా పెంపు 50% పెంచడం అనేది మాకు సమ్మతం కాదు. ఎందుకంటే మేము జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు కాబట్టి మాకు నష్టం జరుగుతుంది అంటూ అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూత్రీకరించిన ఒక హైబ్రిడ్ ఫార్ములాని కాంగ్రెస్ పార్టీతో పాటు మరికొన్ని పార్టీలు పార్లమెంట్లో కూడా దాన్ని కోట్ చేశాయి. సో ఇలాంటిది ఏదన్నా చేయాలి, అంతేగాని ఇట్లా మీరు అన్ని రాష్ట్రాలని ఒకే ఘటన గట్టి చేస్తే మాకు కుదరదు, మాకు దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చెప్పి దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ ఆ పార్టీలు కానీ వీళ్ళు మాట్లాడారు. మొత్తంగా చూస్తే ఆ బిల్లులు వీగిపోయాయి. కరెక్ట్గా పోలింగ్కి 2-3 రోజుల ముందు ఇది బాగా ప్రచారాస్త్రమైంది. బీజేపీ దీన్ని బాగా, విపక్షాలు మహిళా బిల్లుని వ్యతిరేకించాయని, తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించాయని బాగా ఎన్నికల్లో బాగా బొంబాట్ అయింది. మొత్తం మీద కారణాలు ఏవైనా బెంగాల్లో బీజేపీ అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది, మమతా బెనర్జీని ఓడించి. తమిళనాడులో డీలిమిటేషన్ని ఆపిన హీరోగా చెప్పుకున్న స్టాలిన్ పార్టీ ఓడిపోయి ఇంకో హీరో, సినిమా హీరో దళపతి విజయ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇది దీనికి ఉన్న పూర్వరంగం. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి. సమీప భవిష్యత్తులో అంటే ఇంకో 1.5-2 ఏళ్ల వరకు పెద్దగా చెప్పుకోదగ్గ ఎన్నికలు లేవు. ఈ టైంలో మళ్ళీ జూన్ 2వ వారంలో, ఇప్పటి వరకు అందుతున్న వార్తల ప్రకారం జూన్ 2వ వారంలో అదే బిల్స్ని తీసుకొచ్చి మళ్ళీ పార్లమెంట్లో ఆమోదింప చేయాలి అనేది కేంద్రం చాలా
గట్టిగా భావిస్తోంది అనేది మనకున్న సమాచారం కాదు, అందుకు తగిన రంగం సిద్ధమైంది. అయితే ఈసారి 50% పెంపు అనేది ఇంతకు ముందు బిల్లులో లేదు, ఓవరాల్గా చెప్పడమే తప్ప బిల్లులో దాన్ని యాడ్ చేయలే. కానీ ఈసారి యాడ్ చేయాలి అనే ఒక ఆలోచన కేంద్రం చేస్తోంది. ఇంకా కొన్ని అంశాలను కూడా అందులో జోడించాలి అనేది, ఏవైతే విపక్షాలు ప్రధానంగా అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయనే దాని మీద ఏమైనా కూడా ఫ్లోర్ కోఆర్డినేట్ చేసి విపక్షాలన్నింటినీ ఒక తాటి మీద తీసుకురావడం, లేకపోతే వాళ్ళతో మాట్లాడి మద్దతు కూడగట్టడం అనే బాధ్యతని సీనియర్ నేత, దేశంలో సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన, దాదాపు అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఎన్డీఏలో కీలక భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు గారి పైన బీజేపీ నాయకత్వం, ప్రత్యేకించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చంద్రబాబు నాయుడు గారికి అప్పగించినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఈ బాధ్యతలు అప్పగించారు? చంద్రబాబు నాయుడు గారికి అప్పగించడం ద్వారా ఎలాంటి వ్యూహాన్ని ఆయన అమలు చేసి ఈ బిల్స్ని అవరోధాలు లేకుండా గట్టెక్కిస్తారని అమిత్ షా కానీ నరేంద్ర మోదీ గారు కానీ భావిస్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి? చంద్రబాబు నాయుడు ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళని ఎలా ఒప్పించి మెప్పించగలుగుతారు? మెజారిటీ తీసుకొచ్చి మద్దతు కూడగట్టి ఈ బిల్స్ని ఆమోదించేలా ఎలా చేయగలుగుతారు? ఆయన దగ్గర ఉన్న ఫార్ములాస్ ఏంటి? ఇటువంటి కీలక అంశాలు ఇప్పుడు కొంత ఆసక్తికరమైన పరిస్థితి తీసుకొచ్చాయి. ఎందుకంటే నో డౌట్ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని జాతీయ ప్రాంతీయ పార్టీల నేతలతో ఏదో ఒక సందర్భంగా కలిసి పనిచేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. అన్ని కూటములతోనూ కలిసి ఒక కాంగ్రెస్తో కూడా ఒకసారి కలిసి పనిచేశారు, తప్పని పరిస్థితిలో ఏదన్నా కానీ ఒకసారి కలిసి పనిచేశారు. కాబట్టి అన్ని పార్టీల నేతలతోనూ ఆయనకు సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్తోనూ ఉన్నాయి, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, లేకపోతే అక్కడ ఒమర్ అబ్దుల్లా ఇట్లాంటి వాళ్ళతోనూ ఉన్నాయి, వాళ్ళ ఫాదర్స్తోనూ ఉన్నాయి. ములాయం సింగ్ యాదవ్, అక్కడ ఫరూక్ అబ్దుల్లా, ఇట్లా చాలామంది. ఆయన కొలీగ్ ఎలాగూ నితీష్ కుమార్ ఎలాగూ క్లోజ్ ఫ్రెండ్, ఆయన ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో కూడా చేరుతున్నారు. సో ఇలా దేశవ్యాప్తంగా ఉన్న నాయకులు అందరితోనూ, సౌత్లోకి వస్తే సిద్ధరామయ్య కానీ లేకపోతే స్టాలిన్ కానీ, ఇక తెలంగాణ గురించి చెప్పనవసరంలా, ఆ స్కూల్ నుంచి చంద్రబాబు నాయుడు స్కూల్ నుంచి వచ్చిన వారే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాకపోతే వాళ్ళు ఆయన కాంగ్రెస్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు ఒకటైతే, ఈ హైబ్రిడ్ ఫార్ములా మీరు అన్ని పార్టీలని ఒకే ఘాటన కట్టి 50-50 చొప్పున 50% చొప్పున పెంచుతాము అనేది మాకు సమ్మతం కాదు అని ఏ హైబ్రిడ్ ఫార్ములానైతే తీసుకొచ్చారో రేవంత్ రెడ్డి గారు, ఆ రేవంత్ రెడ్డి గారిని కూడా కన్విన్స్ చేయగలరా చంద్రబాబు నాయుడు గారు? అందుకనే ఇది కూడా ఒక కీలకమైన అంశమా చంద్రబాబు నాయుడికి బాధ్యతలు అప్పచెప్పడం మీద. ఎందుకంటే అట్లా రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీని దారికి తీసుకురావచ్చు. స్టాలిన్తో ఎలాగో ఆ పరిచయాలు అవి ఉన్నాయి. సౌత్ పార్టీలో దాదాపు అందరితోనూ ఇంతో అంతో కాస్త, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వేరుగా ఉన్నా, టీడీపీతో ఉప్పు నిప్పుగా ఉన్నా కూడా వీళ్ళు, అది ఆఫ్కోర్స్ లోక్సభలో బీఆర్ఎస్కి ఇప్పుడు దాంతో పెద్దగా అవసరం లేదనుకోండి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడికి ఈ బాధ్యతలు అప్పగించడం వెనుక వ్యూహం ఏంటి? చంద్రబాబు నాయుడు ఎలాంటి ఫార్ములాస్ని ఇంప్లిమెంట్ చేయగలరు? అండ్ సేమ్ టైం జూన్ 2వ వారంలో జరగబోయే పార్లమెంటు సమావేశాలలో ఎంతవరకు ఈ 3 బిల్లులు, లోక్సభ స్థానాల పెంపు, పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఈ 3 బిల్లులు ఆమోదం పొందే స్థానాల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లులు మూడింటిని కలిపి మళ్ళీ ఆమోదింప చేసుకోవాలనే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు,
ఆ బలం సమకూర్చి మద్దతు కూడగట్టే బాధ్యతలేమో చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పడం, ఈ అంశాల మీద మనం చర్చను చూడబోతున్నాం. చర్చలో మనతో మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్ విక్రమ్ పూలా గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విక్రమ్ గారు నమస్తే అండి. విక్రమ్ గారు, ముందుగా అసలు ఈ బిల్స్ ఎంతవరకు పాస్ అయ్యే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దిగారు రంగంలోకి, ఎందుకు దింపుతున్నారు, ఇవి నెక్స్ట్ మాట్లాడదాం. ఎంతవరకు అవకాశం ఉంది జూన్ 2వ తేదీన 2వ వారంలో జరగబోయే సెషన్లో? ముందుగా చర్చలో పాల్గొంటున్న శ్రీనివాసరెడ్డి గారికి, లంకా దినకర్ గారికి, మీకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. నమస్కారం. మీరు ఈరోజు ఈ చర్చ పెట్టడం అనేటువంటిది చాలా సముచితంగా ఉంది. నిజానికి ఈ చర్చ చాలా విస్తృత స్థాయిలో జరగాల్సినటువంటి అవసరం ఉందండి. అంటే కనీసం ఒక 5-6 గంటల పాటు చర్చించాలి దీని మీద. అంటే ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాంటిది. మీరు రాధాకృష్ణ గారు గతంలో మీరు చాలా సందర్భాల్లో చేశారు కొన్ని అంశాల మీద, మన తెలంగాణ యాజిటేషను ఇవి జరిగిన సందర్భాలు. అట్లాగా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది సాదాసీదా అంశం కాదు, ఇది ప్రజల జీవితాలను ప్రభావితం చేసేటువంటి అంశం కాబట్టి దాని మీద విస్తృతమైనటువంటి చర్చలు జరగాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం చట్టసభల్లో సరైనటువంటి అర్థవంతమైనటువంటి చర్చలు జరగటం లేదు. ప్రజల అభిప్రాయాలు, ప్రజలు ఏమనుకుంటున్నారు, అవి ప్రతిఫలించటం లేదు. అంటే కేవలం పార్లమెంట్ కావచ్చు, ఇతర చాలా శాసనసభలు కావచ్చు, కేవలం నిర్ణయాలు తీసుకునే వేదికలుగానే ఉంటున్నాయి తప్ప ఒక చర్చ జరిగి ప్రజల యొక్క అభిప్రాయాలు, వాళ్ళ మనోభావాలు ఏంటనేటువంటి దాని మీద ప్రతిఫలించడం లేదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చారు మీరు. నేను అనుకోవటం ఏంటంటే, ఇటీవల మీరు ఇందాకే చెప్పారు, ఏప్రిల్ 2వ వారంలో కదా 2 రోజుల పాటు పార్లమెంట్ జరిగింది. పార్లమెంట్ జరిగిన తర్వాత ఆ బిల్స్ని మళ్ళీ ఉపసంహరించుకున్నారు. ఎందుకంటే డీలిమిటేషన్తో ముడిపడి ఉన్నటువంటి అంశంగా దాన్ని ఎప్పుడైతే ఈ బిల్స్ని ముందుకు తీసుకొచ్చారో దాన్ని ప్రతిపక్షాలందరూ కూడా దానిని ఒప్పుకోకపోవటం, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు, అక్కడ పార్టీలతో సంబంధం లేకుండా. కాబట్టి మళ్ళీ తిరిగి దీని మీద ఒక విస్తృతమైనటువంటి ఒక సమ్మతి, అంటే ఒక కన్సెంట్ అయితే అవసరం అండి. ఎందుకు వాళ్ళు మొన్న 2 రోజుల పాటు జరిగినటువంటి సమావేశాల తర్వాత వాటిని బిల్లులను ఉపసంహరించుకున్న తర్వాత మళ్ళీ సరే ఎన్నికలు జరిగినాయి, వాళ్ళకి ఇంకా 2-3 రాష్ట్రాలు వాళ్ళ చేతికి వచ్చినాయి బీజేపీకి. అవన్నీ పక్కన పెడితే, ఎన్నికల ఫలితాలను పక్కన పెడితే, అసలు ప్రజాస్వామ్యం ఎలాగా మనకి జరుగుతుందంటే చర్చల ద్వారా, సర్దుబాటు ద్వారా, ఏకాభిప్రాయ సాధన ద్వారానే జరగాలి. అదేవిధంగా ప్రజాస్వామ్యం నిలబడాలనంటే తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కాదు. ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టచ్చు, ఆమోదించుకోవచ్చు, లేదంటే పార్లమెంటు ఒక సంఖ్యను పెంచుకోవటం, ఇదంతా చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి బలం ఉంది. కానీ దాని యొక్క ఫలితాలు ప్రజల మీద సానుకూలంగా జరగాలంటే ఏకాభిప్రాయ సాధన అనేటువంటిది చాలా అవసరం. అందువల్ల ఇవాళ బీజేపీ నేతలు, అంటే మోడీ గారు కావచ్చు, లేకపోతే అమిత్ షా గారు కావచ్చు, ఎవరైనా కూడా ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పాలకులు ఒక మంచి ఆలోచనే చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఏకాభిప్రాయ సాధన తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నేతకి ఆ బాధ్యతను అప్పచెప్పడం అనేటువంటిది ఒక సముచితం. సరే, దాని ఆయన ఎంతవరకు దాన్ని చేయగలుగుతారు, ఆయన్ని ఎందుకు ఎంచుకున్నారు అనేది మాట్లాడదాం. విక్రమ్ గారు, ఒక్క నిమిషం. అది కూడా నేను ఇంకొక పాయింట్ ఒకటి చెప్తాను. అంటే ఇందులో నాకు కొంత వైరుధ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మీకు 84వ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ తీసుకురావడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే జనాభా నియంత్రణకు ఎవరైతే కృషి చేస్తున్నాయో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు చంద్రబాబు గారి నాయకత్వంలో, అటువంటి రాష్ట్రాలకు నిధుల యొక్క పంపిణీలో
ఒక నష్టం జరుగుతున్నది. అదేవిధంగా పార్లమెంటు స్థానాల సంఖ్య కూడా నష్టం జరుగుతుంది జనాభా ప్రాతిపదిక మీద. ఎందుకంటే పెర్ఫార్మింగ్ స్టేట్స్ని పనిష్ చేస్తున్నారు అనేటువంటి ఒక నినాదాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి దేశంలో మొట్టమొదటిసారిగా ముందుకు తీసుకొచ్చి ఆ రోజు ఆయన్ని వాజ్పేయి గారిని ఒప్పించి 84వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఆ బాధ్యతను కనుక అప్పచెబితే ఆయన ఖచ్చితంగా దీని మీద ఒక ఏకాభిప్రాయ సాధనకి కృషి చేయటం అనేటువంటిది జరుగుతున్నది. అంటే అప్పచెప్పుతారనే ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తారనే ఉద్దేశంతోనే వాళ్ళు అప్పచెప్పారు కాబట్టి ఆయన చేస్తారు, అది ఓకే. అయితే ఏంటంటే అసలు మళ్ళీ అదే తరహాలో అవే బిల్స్ని తీసుకురావడంలో కేంద్ర ఉద్దేశం ఏంటి అనేది శ్రీనివాస్ రెడ్డి గారు, నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు, అప్పుడు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కానీ, ఏ కూటమిలో లేని పక్షాలు కూడా వ్యతిరేకించాయి. ఎందుకు అంటే ప్రధానంగా అక్కడ 2 పాయింట్లు. ఒకటి, మహిళా రిజర్వేషన్ బిల్లుని దీన్ని కలిపి తీసుకురావడం అనే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. 50% హైక్ అనేదాన్ని నంబర్స్ పెంచడం అనేదాన్ని సౌత్ పార్టీస్ యాక్సెప్ట్ చేయలేదు. సో మళ్ళీ అలాగే తీసుకొస్తున్న పరిస్థితి కనపడుతుంది కదా, దీని మీద ఇనిషియల్గా మీ రియాక్షన్ ఏంటి? మొదలు మీరు అంటున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యతలు అప్పచెప్పారు, ఆయన అందరితో మాట్లాడతారని చెప్పి మీరు ఇంతకుముందు అన్నారు. సో అది ఇంటర్నల్గా మీకు తెలిసిన సమాచారం అయితే నేనేం చేయలేను, కానీ బయట ఎక్కడ కూడా సమాచారం లేదు. వారికి ఆ బాధ్యత ఇచ్చినట్టు అఫీషియల్గా ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచన కానీ ప్రకటన కానీ రాలేదు. తర్వాత డీలిమిటేషన్ బిల్లు ఖచ్చితంగా మోడీ గారు ప్రవేశపెడతారు, దాంట్లో అనుమానం ఏం లేదు. ఉమెన్ రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టాలి అని చెప్పి ఆలోచన వారికి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు 3 టర్మ్స్ మోడీ గారు రేపు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే వరకు 15 సంవత్సరాల గవర్నెన్స్ అయిపోతుంది. సో ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితి చూస్తే ఆర్థిక మాంద్యం కావచ్చు, ఇన్ఫ్లేషన్ పెరగడము, ప్రజలు ఇబ్బందుల పాలు కావడము, గతంలో ఏదైతే ఎలక్షన్ల ఓట్ల కోసం ఉపయోగపడ్డ అంశాలన్నీ కూడా క్లియర్ కావడము, ఆర్టికల్ 370 కావచ్చు, రామ మందిర నిర్మాణం కావచ్చు, తర్వాత మన ఉమ్మడి పౌరసత్వం, ఇటువంటి అన్ని అంశాలు బీజేపీకి పెటెంట్గా ఉన్న అంశాలన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేసుకున్నారు. ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళకు కొత్త ఎజెండా కావాలి. ఒకసారి ఏమో బాలాకోటు, ఎయిర్ స్ట్రైక్స్ అవన్నీ కూడా పనికొచ్చినాయి, ఇప్పుడు అవన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఏదో ఒక కొత్త అంశం కానీ అజెండా కానీ తీసుకొచ్చి దాని ద్వారా ఆ ముసుగులో మళ్ళీ గెలవాలి ఏదో రకంగానే ప్రయత్నం ఇప్పుడున్న అధికార పక్షం చేస్తే దాంట్లో తప్పబడ్డానికి ఏం లేదు. కాబట్టి అన్ని అంశాలు ఇప్పుడు ఏ రకంగా చూసినా కూడా ఈరోజు మోడీ గారి వైఫల్యం అనేది మనకు కనబడతా ఉంది. ఇప్పుడు పెట్రోల్ రేటు విషయంలో కావచ్చు, గల్ఫ్ యుద్ధంలో మన ఆర్థిక పరిస్థితి పైన ప్రభావం కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేనేజ్మెంట్ చేసిన దానికంటే గొప్పగా ఏం చేయలేదు. ఎందుకు అంటే అప్పుడు ప్రచారం ఎక్కువ చేసుకోలేదు. ప్రతిదానికి బ్యారెల్కి $140 ఉన్నా కూడా సామాన్య ప్రజల మీద భారం పడకుండా ఆ రోజు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ చాలా ముందు చూపుతోటి వ్యవహారం చేసింది. కానీ ఇక్కడ అట్లా చేసినట్టు కనబడట్లేదు. అయితే ఇక్కడ ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చుకొని ప్రజల్లోకి ఆ అంశాన్ని తీసుకుపోయి మళ్ళీ ఓట్లు వేయించుకునే ఒక ఆలోచన మోడీ చేస్తారు. 2014లో చేసిండ్రు, 2019లో చేసిండ్రు, 2023లో చేసిండ్రు, మళ్ళీ రేపు 2029లో కూడా చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఏ అంశాలు లేకుంటే ఇవే అంశాలను తీసుకుపోతాడు. కాబట్టి ఖచ్చితంగా మేము ఆ రోజు కూడా మేము అనుకున్నది ఒకటే, ఇప్పుడు డీలిమిటేషన్ వీగిపోయినా అప్పుడు వాళ్ళు నిజాయితీగా తీసుకురాలేదన్న విషయం దేశ ప్రజలందరికీ తెలుసు. ఎలక్షన్ జరుగుతూ ఉంటే, ఎలక్షన్ షెడ్యూల్ అమల్లో ఉంటే అప్పటికప్పుడు తీసుకొచ్చి డీలిమిటేషన్ను, సీట్ల పెంపును, తర్వాత విమెన్ రిజర్వేషన్ ఒకే ఘాటన కట్టి గందరగోళం చేశారు. ఎందుకంటే ఆ బిల్లు పాస్ కాదు అని తెలుసు. కానీ దాన్ని ఎలక్షన్లో వాడుకొని బెంగాల్లో కానీ తమిళనాడులో కానీ గెలవచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయొచ్చు అనే ఒక భావనతో తీసుకొచ్చిన విషయం అందరికీ కూడా తెలుసు. దాని మీద పెద్దగా డిబేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా మోడీ గారు ఒక సెట్ బ్యాక్ ఏమైంది అంటే దేశవ్యాప్తంగా ఇంత పెద్ద చర్చ జరిగి మోడీ ఫెయిల్యూర్ అయిపోయిండు. మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో అందరినీ మేనేజ్ చేయలేకపోయిండు. వాళ్ళ పార్లమెంటు సిస్టమ్ ఏదైతే ఉందో ఇప్పటిదాకా పెద్ద పెద్ద బిల్లులను పాస్ చేసుకున్నారో ఈ బిల్లుకు వచ్చే వరకు మొత్తం ఫెయిల్ అయిపోయింది అన్న భావన, పరాజయ ముద్ర మోడీ మీద పడ్డది, అమిత్ షా మీద పడ్డది, కేంద్ర ప్రభుత్వం మీద పడ్డది. కాబట్టి ఆ మరకను, ఆ మచ్చను తొలగించుకోవడానికి ఖచ్చితంగా వీటిని అస్త్రాలుగా మార్చుకోవడానికి, డీలిమిటేషన్ అస్త్రాలుగా మార్చుకోవడానికి వాళ్ళకు అనువైన ప్రాంతంలో
సీట్లను పెంచుకోవడమా తగ్గించుకోవడమా అనేది ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా మళ్ళీ డీలిమిటేషన్ తీసుకొస్తాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, డీలిమిటేషన్ చేయడానికి కానీ సీట్ల పెంపుకు కానీ బేసికల్గా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ వ్యతిరేకం కాదు. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నాం. అయితే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక పార్లమెంటులో ఒక ప్రధానమైన బిల్లును ప్రవేశపెట్టాలనుకున్నా పాస్ చేయాలనుకున్నా ఏదైతే నామ్స్ ప్రొసీజర్స్ ఫాలో కావాలనో అది ఫాలో కాకుండా ఒక నియంతృత్వ పద్ధతిలో మేము ఏది అంటే అదే జరుగుతుంది, ఏమనుకుంటే అది పాస్ అవుతుంది అన్న ధోరణి ఏదైతుందో ఖచ్చితంగా దాన్ని మేము ఆక్షేపిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మళ్ళీ వాళ్ళు డీలిమిటేషన్ బిల్లును తెస్తారు, ఉమెన్ రిజర్వేషన్ బిల్ తెస్తారు, అది వాళ్ళ ఇష్టం తేనివ్వండి. కానీ ఒక ప్రతిపక్ష పాత్రలో ఉన్న మాకు మాత్రం ఖచ్చితంగా ఏది తెచ్చినా మీరు ఏమనుకుంటా ఉన్నారు, ఏ రూపకంగా బిల్లును తీసుకురాదలుచుకుంటున్నారు, ఒకవేళ డీలిమిటేషన్ తెస్తే ఆ ఫార్ములా ఏంటిది, దాని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి. అఖిలపక్షాన్ని పిలవమని చెప్పి మళ్ళీ డిమాండ్ చేసినాం మేము. అఖిలపక్షాన్ని పిలవాలి, అన్ని పార్టీలను చర్చకు పిలవాలి, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులతో మాట్లాడాలి. తర్వాత ఇంకా చాలా వరకు సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, ఎకనామిస్టులు కావచ్చు, రకరకాల సొసైటీని ప్రభావితం చేసి డెమోక్రటిక్ ప్రాసెస్లో పాలు పంచుకునే ప్రతి ఒక్కరితో కూడా చర్చ జరపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటాం. అలా చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది. నేను అనేది మొన్న డీలిమిటేషన్ మీద ఇంత పెద్ద చర్చ జరగడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదు, సారీ టు సే, కేవలం రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు రోల్ ఏంటి, నేను ముందే చెప్పాను కదా, అంటే రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన హైబ్రిడ్ ఫార్ములా బేస్ చేసుకుని మొత్తం చర్చ జరిగింది. చెన్నైలో చంద్రబాబు నాయుడు గారు లేరు, ఇన్వాల్వ్ అవ్వలేదు, ఆయన సీన్ లోకి రాలేదు. ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడు గారు 4 పిల్లల్ని కానండి 5 పిల్లల్ని రాంగ్ డైరెక్షన్ లో ఇదేదో మొత్తం చంద్రబాబు నాయుడు అసాధ్యుడు కాబట్టి ఆయనకు అప్పచెప్పారు అంటే నేను ఒప్పుకునేది. ఈ పర్టికులర్ విషయంలో క్రెడిట్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారికే దక్కాలి. ఏది మొన్న వీగిపోయింది క్రెడిట్, మొన్న వీగిపోయిన క్రెడిట్ రేవంత్ రెడ్డి గారు దక్కాలి. దీని మీద దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసి అది కాంగ్రెస్ పార్టీ గుర్తించిందో లేదో మాకు తెలియదు, కానీ మొన్న వీగిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి అనేది మోదీ గారు గుర్తించారు, అందరూ గుర్తించారు. సంతోషం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గుర్తించడం లేదు మాకు తెలియదు. రైట్, ఓకే. సో దినకర్ గారు నమస్తే. దినకర్ గారు, ఈ డీలిమిటేషన్ బిల్ మొన్న ఏ కారణాలతోనైతే వీగిపోయిందో 2 కారణాలు ప్రధానంగా. ఒకటి, మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే 2023లో అప్రూవ్ అయిందో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దీనికి లింక్ పెట్టడం అనే దాన్ని ఒకటి విపక్షాలు యాక్సెప్ట్ చేయలేదు. రెండవది, సౌత్ నుంచి వచ్చిన వ్యతిరేకత, ఏది నియోజకవర్గాల పెంపుకు సంబంధించి మీరు ఒకే ఘాట్ని ఎలా కడతారు అనే డిఫరెంట్ దీని మీద రకరకాల ఫార్ములాస్ రావడం, అందువల్ల ఇది అవ్వలేదు. కానీ మళ్ళీ అదే పద్ధతిలో జూన్ 2వ వారంలో తీసుకొస్తారు అనేది అంటున్నారు కదా, ఈసారి నమ్మకం ఉందా? ఎలాగైనా గట్టెక్కుతామని? ఏంటి ఈసారి మార్పులు చేర్పులు ఎలా ఉండబోతున్నాయి బిల్స్ లో? జూన్ 2వ వారం అనేటటువంటి సంగతి నాకైతే అఫీషియల్గా నాకు తెలియదు. రెండవది, చంద్రబాబు నాయుడు గారిని దీనికి సంబంధించి నియమించి వీళ్ళందరినీ సమేతపరచమని చెప్పారు అనేటటువంటి వార్త ఏదో చెప్తే అది కూడా తర్వాత మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తారు అందరూ ముందు. విక్రమ్ గారు కానీ శ్రీనివాస్ వద్దు, చెప్తా దానికి సార్ ఆగండి. అసలు మీరు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎవరికి దీనికి సంబంధం లేదు. ఎన్డీఏలో కీలకమైనటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు బై డిఫాల్ట్ న్యాచురల్లీ ఆయన సేవలను వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ఏదో చర్చ చేయాల్సినటువంటి అవసరం అసలు లేదు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, 2023న 1/3 రిజర్వేషన్ మహిళలకి కల్పించాలనేటటువంటి బిల్లుని ఆ రోజు ఆమోదించినటువంటి పార్టీలు ఈ రోజు వ్యతిరేకించినాయి. ఆమోదించినప్పుడు ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి అనేది స్పష్టంగా తెలిసి కూడా ఈ రోజు వ్యతిరేకించాయి. ఆ రోజున రాజ్యాంగ సవరణ 160వ రాజ్యాంగ సవరణ చేస్తున్నప్పుడే స్పష్టంగా 2023 అనంతరం వచ్చేటటువంటి జనాభా లెక్కలు డీలిమిటేషన్స్ అయిన తర్వాత 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ని ఏదైతే ఇప్పుడు ఆమోదించామో దాన్ని అమలు చేస్తాము అనేటటువంటి దాన్ని స్పష్టంగా బిల్లులోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎందుకు డీలిమిటేషన్ని లేకపోతే జనాభాకి సంబంధించినటువంటి దీన్ని ఈ ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాల్లో అన్నిటినీ కలిపి సవరణ చేయాల్సి వచ్చిందంటే
ఏదైతే జనాభా లెక్కలు ఆలస్యం అవటమో 2027 నాటికి జనాభా లెక్కలు అయిన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ కనుక స్టార్ట్ చేస్తే 2029 లోపల ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్ని అమలు చేయలేము. అది ప్రాక్టికల్గా ఉన్నటువంటి సమస్య. రెండవది, సరే ఇప్పుడు డీలిమిటేషన్కి జనాభాకి సంబంధించినటువంటి సీట్లు పెంపుదల ఇప్పుడే ఎందుకు చేశారు? ఎందుకంటే ఈ డీలిమిటేషన్ జరిగేటప్పుడు సౌత్ నార్త్ అనే డివిజివ్ పాలిటిక్స్ చేస్తూ సౌత్కి ఏదైతే మేము పాపులేషన్ కంట్రోల్ చేస్తున్నందువల్ల మనకి నష్టం జరుగుతుంది అనేటటువంటి వాదన బయటకు వచ్చిన తర్వాత ఆ నష్టం జరగకుండా కాపాడాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఆ సీట్లు పెంపుదల 50% ఏదైతే ఉందో అబ్సల్యూట్గా పెట్టి చేయటం జరిగింది. ఒకవేళ జనాభా లెక్కలైన తర్వాత రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు, ఎందుకు ఇప్పుడు తొందరపడుతున్నారు, జనాభా లెక్కలైన తర్వాత డీలిమిటేషన్ చేయొచ్చు కదా అని. అంటే అర్థం ఏంటి అంటే 2027 తర్వాత అయిన జనాభా లెక్కల ప్రకారము డీలిమిటేషన్ చేయమనే కదా రాహుల్ గాంధీ గారు చెప్తే, అలా చేసినప్పుడు సౌత్ ఇండియాకి ఏ విధంగా మేలు జరుగుతుంది? లేటెస్ట్ జనాభా లెక్కల ప్రకారం మేలు జరుగుతుందా? కనీసం 2011 సంవత్సరానికి సంబంధించిన జనాభా లెక్కలు తీసుకొని చేయాలన్నా కానీ సౌత్ ఇండియాకి మేలు జరుగుతుందా? మరి రేవంత్ రెడ్డి గారిని ఛాంపియన్ అని పదే పదే అంటున్నారు. ఏ విధంగా? చాలా అనాలోచితంగా ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఒకసారి మీరు గమనించండి, జిఎస్డిపి ఏదైతే ఉందో జిఎస్డిపి బేస్ చేసుకొని మీరు సీట్లు ఇవ్వాలా, మేము జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఎక్కువ చేస్తున్నాం అనేటటువంటిది. దానిలో 2 రకాల అంశాలు, రాజ్యాంగ స్ఫూర్తి, ఒకటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం, అంటే డబ్బు ఉన్న వాడికి ఓటు మనిషికి కాదు అనేటటువంటి ఒక రకమైనటువంటి భావన వస్తుంటే, రెండోసారి ఒక చిన్న క్యాలిక్యులేషన్, ఏదైతే కేరళలో ఉన్న జనాభా హర్యానాలో ఉన్నటువంటి జనాభా ఒకటే, జిఎస్డిపి కూడా దాదాపు ఒకటే. కానీ కేరళలో 20 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి, హర్యానాలో 10 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. నిజంగా భారతీయ జనతా పార్టీకి దక్షిణ భారతదేశానికి ఇబ్బంది పెట్టేటటువంటి విధానమే ఉన్నట్టయితే అధికారంలో ఉన్న హర్యానాలో మేము ఒకవేళ 50% పెంచినా 15 సీట్లే వస్తాయి. మాకు అవకాశం లేని కేరళలో 20 నుంచి 30 పెంచి మాకు అవకాశం ఉన్న చోట 15కి ఎందుకు రిస్ట్రిక్ట్ చేసుకుంటాము? అంటే కేవలము ప్రజల్ని గందరగోళపరచడానికి, అప్పటికప్పుడు వార్తల్లో వ్యక్తులుగా నిలవటానికి చేసిందే కానీ బాధ్యత కలిగినటువంటి స్థానాల్లో కూర్చున్నటువంటి వ్యక్తులుగా అంటే మీరు కేరళను హర్యానా అనే ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు కానీ యూపీని మధ్యప్రదేశ్-ని చెప్పడంలా. యూపీలో వస్తున్నా, అక్కడ కూడా వస్తున్నా, ఎక్కడ కూడా వస్తున్నా, అది కూడా మాట్లాడతాను. యూపీలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా మాకు జనాభా లెక్కల ప్రకారం చేస్తే మాకు మేలు జరుగుతుంది, 50% పెంచొద్దు అనేటటువంటి మాట ఎక్కడ మాట్లాడలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైతే నిజంగా జనాభా ప్రాతిపదికన తీసుకుంటే మేలు జరుగుతుందో ఎక్కడా కూడా అక్కడ వారికి నష్టం జరుగుతున్నటువంటి వాస్తవం ఉన్నా కానీ ఎక్కడ మాట్లాడలేదు. కేవలము ప్రతిసారి కూడా ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అనేటటువంటి ఒక డివిజివ్ పాలిటిక్స్ తెచ్చి పబ్బం గడుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అనాలోచితంగా ఒక్కో రాష్ట్రంలో ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి రాష్ట్రం, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఏకాభిప్రాయం తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఏ రాష్ట్రానికి నష్టం జరగకుండా మహిళలకి సంబంధించినటువంటి బిల్లు 2029కి అమలు కావాలి. మరొక వైపు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, ఎక్కడ కూడా నష్టం జరగకుండా, ఎవరికి కూడా నష్టం జరగకుండా ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ మెయింటైన్ చేయడం జరిగింది. ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పినట్టే 2027 తర్వాత కనుక చేస్తే 40 నుంచి 50 స్థానాలు దక్షిణ భారతదేశంలో తగ్గిపోయేటటువంటి ప్రమాదం. ఒకటైతే అన్నట్టు నేను కూడా ఇంత ముందు నేను కూడా అన్నాను గత డిబేట్స్ అప్పుడు కానీ పర్సనల్ కలిసినప్పుడు కానీ, ఒకవేళ 2011 జనాభా లెక్కల ప్రకారం మాకు నష్టం జరుగుద్ది అంటే 2000 ఇప్పుడు జరిగే జనాభా లెక్కల ప్రకారం ఇంకా దారుణంగా నష్టపోతుంది సౌత్. కాబట్టి దీనికి మరొక మాట వెంకటకృష్ణ గారు కరెక్టే. మరొక మాట ఎన్నికల్లో లబ్ధి పొందటానికి ఏమండి అస్సాంలో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు వెస్ట్ బెంగాల్లో ఇచ్చారు, అస్సాంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. తమిళనాడులో మాకు అవకాశం రావాలి కదా, కేరళలో మాకు అవకాశం రావాలి కదా. కాబట్టి మా గొప్పతనం, కాంగ్రెస్ పార్టీ కేరళలో గెలిచిందని మా గొప్పతనము, పశ్చిమ బెంగాల్లో హడావుడిగా పార్లమెంట్ సమావేశం పెట్టి మహిళా బిల్లు తీసుకొస్తే తమిళనాడులో కూడా కొట్టేయాలి కదా. తమిళనాడులో కొట్టేసిందిగా, కేరళలో అయినా కొట్టేయాలి. అన్నాడీఎంకే ఎక్కడ రాలేదుగా.
బెంగాల్లో వచ్చింది కదా, అన్నాడు ఏం అదే పోయింది కదా. అవును, అంటే ఎక్కడ ఉండే వాతావరణం అంటే బెంగాల్లో మీరు ఆల్రెడీ ఉన్నారు సార్. కాదు సార్, బెంగాల్లో మీరు ఆల్రెడీ ఒక్క మాట దయచేసి మమ్మల్ని చెప్పనివ్వండి. బెంగాల్లో మీరు ఆల్రెడీ నెంబర్ 2 ప్లేస్ లోకి వచ్చేసారు. అసలు లాస్ట్ టైమే అధికారంలోకి వస్తారా అన్నంత స్థితికి వచ్చారు. కానీ తమిళనాడు, కేరళలో 0 కదా. అలాంటి పరిస్థితుల్లో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? టార్గెట్ అంతా బెంగాల్, మన 5 రాష్ట్రాలు. ఇంతకు ముందు నో, దట్ ఈస్ రాంగ్. 0 అనే మాట రాంగ్. ఎందుకంటే ఏఐడిఎంకే తోటి బలంగా ఉన్న పార్టీతో కలిసి వెళ్ళినా కానీ రాలేదు. అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, జీరో అంటే మీకు నచ్చకపోవచ్చు. తమిళనాడు అక్కడ ఉన్నాయి. 20,000 ఓట్లు ఉంటాయి, ఉండకుండా ఎలా ఉంటాయి? ఏ పార్టీకైనా ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ వాస్తవాలు ఒప్పుకోవాలా? ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సీట్లు అదే కొన్ని వాస్తవాలు మనం జీర్ణించుకోలేకపోతే ఎనీవే వాట్ ఎవర్. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడుకి ఎందుకు బాధ్యతలు అప్పగించారు అనే దాని మీద, అసలు అప్పగించారా లేదా అనేది మీకు ఒక డౌటు. అప్పగిస్తే కరెక్ట్ డెసిషన్ అనేది విక్రమ్ గారి స్పందన. ఇంకా నిజానికి దాంట్లో డీప్ డిబేట్లోకి వెళ్ళా. వాళ్ళు అప్పగించారో లేదో మాకు తెలియదు. ప్రస్తుతానికైతే మా నాయకుడే ఛాంపియన్ అని శ్రీనివాస్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్, విచ్ ఇస్ కరెక్ట్. అయితే అసలేంటి ఈసారి బిల్లులు ఎట్లాగైనా గట్టెక్కాల్సిందే. ఇంకోటి తీసుకుంటా ఎట్లాగైనా ఈసారి బిల్లులు గట్టెక్కాల్సిందే అనేది కేంద్రం యొక్క దృఢ సంకల్పం. ఈ బిల్లులు గట్టెక్కడానికి మొన్న బిల్స్ ప్రవేశపెట్టినప్పుడు విపక్షాలతో మాట్లాడడం కానీ, ఫ్లోర్ కోఆర్డినేషన్ చేయడం కానీ అంత పెద్దగా ప్రయత్నాలు చేసినట్టు కనపడలా. విపక్ష నేతల్ని పిలిచి మాట్లాడుకోవడం ఇట్లాంటివి చేయాల. ఎట్లా ఉందంటే అసలు ఇది వీగిపోతేనే కరెక్ట్ అన్న రాజకీయ వాతావరణం కనపడింది. సరే, ఇది దినకర్ గారికి నచ్చకపోవచ్చు కానీ ఈ బిల్స్ వీగిపోతేనే ఇప్పటికి ఈ నిమిషానికి మంచిది అన్న వాతావరణం కనపడింది ఆ రోజున. కానీ ఈసారి రాబోయే సమావేశాలు అలా కాదు. ఎట్టి పరిస్థితుల్లో 131 రాజ్యాంగ సవరణ ప్రకారం బిల్స్ జరగాల్సిందే అనేది ఒక కీలకంగా ఉంది. కాబట్టి ఏం జరగబోతోంది, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అప్పచెప్పారు, ఆయన ఏ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది ఈ బిల్స్ దీంట్లో అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు బ్రేక్ ముందు ఏదో చెప్తుంటే నేను ఆపాను. దినకర్ గారి పాయింట్స్. మిత్రులు అన్న మాట చాలా స్పష్టంగా అనాలోచిత నిర్ణయాలు అనుకుంటే చాలా ఈజీగా మాట్లాడాను. నేను కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను. 15th ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్ పారామీటర్స్లో కొన్ని అంశాలు ఆ రోజు వ్యతిరేకించినాం. ఆ రోజు వ్యతిరేకించిన అంశాలు ఏంటి అంటే జీడిపి కంట్రిబ్యూషన్ను కూడా ఫైనాన్స్ కమిషన్లో పెట్టుకోవాలి, దాని ప్రకారంగా రాష్ట్రాలకు ఇవ్వాలి, పర్ఫార్మెన్స్ బాగున్న రాష్ట్రాలకు ఇవ్వాలి అంటే 0% ఉండే 15th ఫైనాన్స్ కమిషన్లో. దాన్ని 10% చేశారు 16th ఫైనాన్స్కి వచ్చే వరకు. అప్పుడు ఇట్లానే అనాలోచితం అని అది ఎట్లయితుంది అని చెప్పి దానికి ప్రాథమిక హక్కుకి ఎలా లింక్ పెడతారు అనేది నేను అనేది ఏంటంటే మీరు అర్థం చేసుకోండి. మీరు కూడా ఇప్పుడు నష్టం జరుగుతుంది ఒక ప్రాంతానికి అన్నప్పుడు రకరకాల ఫార్ములాస్ వస్తాయి. రకరకాల ఫార్ములాస్ వచ్చినప్పుడు మేము ప్రపోజల్ పెట్టగానే ఇది అట్టెట్లయితుంది, ఇది అనాలోచితము, ఇలా చేయకూడదు, ఇది తప్పు అని అంటే ఎట్లయితుంది డెమోక్రసీలో? నేను ఎగ్జాంపుల్ స్పెసిఫిక్గా చెప్తా ఉన్నా. 15th ఫైనాన్స్ కమిషన్లో లేనిది 16th ఫైనాన్స్ కమిషన్లో సౌత్ రాష్ట్రాలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఎకనామిస్టులు కావచ్చు రిప్రజెంటేషన్ చేసి సాధించుకునే చెప్తా ఉన్నాం. ఒకటి ఫస్ట్ థింగ్ నేను చెప్పిన జీడిపి కంట్రిబ్యూషన్ 15th ఫైనాన్స్ కమిషన్లో 0% ఉండే, ఇప్పుడు 10% అయింది. ఎందుకు? మన రిప్రజెంటేషన్ ఇచ్చి కొట్లాడితేనే వచ్చింది కదా, సౌత్ కొద్దిగా న్యాయం జరుగుతూ ఉంది కదా. తర్వాత ఏరియా వైజ్ కూడా గతంలో 10% ఉంటే 15% ఉంటే దాన్ని తగ్గించుకొని 10% చేసుకున్నాం. అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి ఏరియా, మహారాష్ట్ర లాంటి ఏరియాలకు 15% ఉంటుండే వచ్చే ఫండ్స్లలో. దాన్ని మనం కొట్లాడి రిప్రజెంటేషన్స్ ఇచ్చి నచ్చజెప్పుకొని 10% తీసుకొచ్చినాం అంటే మనకు లాభం జరిగినట్టే కదా. తర్వాత డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్సెస్ని కూడా మనము అంటే పాపులేషన్ కంట్రోల్, ఇటువంటివి బెటర్ ఫర్టిలిటీ రేటు, ఇన్ఫెంట్ మోర్టాలిటీ, వీటి మీద పర్ఫార్మెన్స్ చేసిన స్టేట్కు దాన్ని కూడా మనం ఏం చేసినాము
దాన్ని మనకు అనుకూలంగా పెంచుకోగలిగినాం. మేము బాగా నియంత్రణ చేసామని చెప్పి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక ఫార్ములా పెడుతున్నారు అంటే మీరు ఏ ఫార్ములా పెట్టలేదు కదా, మీరు బుల్డోజ్ చేద్దాము రాజకీయం చేద్దామని చెప్పి 3 బిల్లులు కలగలిపి పెట్టి దేశానికి ఏం సమాచారం ఒక మాట వినండి, ఇది చాలా సీరియస్ విషయం. ఒక మాట చెప్పకుండా ఇష్టం ఉన్నట్టు ఎలక్షన్ జరుగుతుంటే మధ్యలో పెడుతుంటే ఉన్న దాంట్లో ఇది ఒక పారామీటర్ మనం తీసుకోవాలి, జిఎస్డిపిని కూడా తీసుకుంటే బాగుంటది, చర్చ పెడదాము అని అన్నారు. ఇప్పుడు వాస్తవంగా ఈ రోజు మోడీ గారు ఖచ్చితంగా పిలుస్తారు, 4 ఫార్ములాస్ వస్తాయి, 4 ఎకనమిస్టులు వస్తారు, కూర్చుంటారు, ఇట్లయితే బాగుంటుంది అట్లయితే బాగుంటుంది అని చెప్పి చర్చ జరుగుతుంది. ఆ చర్చలో ఒక పరిష్కారం వస్తుంది. ఇంకొకటి, జనాభా లెక్కన చేస్తే మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అంటే అది వితండవాదం. ఒకవేళ జనాభా లెక్కనే చేసి ఉంటే మరి ఇందిరాగాంధీ గారు 1976లోనే ఎందుకు 25 సంవత్సరాలు ఫ్రీజ్ చేస్తుందండి? అది కరెక్ట్ అయితే వాజ్పేయి గారు 2001 సంవత్సరం ఎందుకు ఫ్రీజ్ చేస్తారండి? అంటే జనాభా ఆధారంగా డీలిమిటేషన్ అనేది రూల్డ్ అవుట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తెచ్చుకున్నాం. ఇంకోటి వినండి, దాన్ని రివర్స్ చేసే దమ్ము ఇప్పుడు మోడీ గారికి ఉందా అండి? నిజంగానే జనాభా ఆధారంగా ఇట్లా మోడీ గారు నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆ గవర్నమెంట్ ఉంటారో చెప్పమనండి. ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ కాదు, ఆ బిల్స్ పెట్టడానికి ఏప్రిల్ 3rd వీక్లో బిల్స్ పెట్టడానికి ముందే ఈ ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. అసలు వస్తుంది పాయింట్ ఏంటంటే పాపులేషన్ ప్రకారం పెడతామంటేనేమో కుదరదు అన్నారు. అందరూ ఒక్క మాట అదే అంటున్నాను, అందరూ వద్దన్నారు. ఇట్లయితే సౌత్ కి పూర్తి అన్యాయం జరుగుతుందని అందరూ గొంతు కలిపారు. ఇది గమనించి ఏ రాష్ట్రంలోనైనా ఎంత నంబర్ ఉంటుందో ఆ నంబర్ లో సగం అన్నారు. పెట్టారా బిల్లులు? ఇది పాయింట్. ఆ రోజున కేసీ వేణుగోపాల్ గారు మీరు బిల్లులో ఆ వాక్యం ఎందుకు పెట్టలేదని అడిగారు. అంటే మనం అసలు టాపిక్ లో వెళ్ళిపోతున్నాం. నేను అదే చెప్తా. ఆ రోజు ఏమన్నారు అమిత్ షా గారు, నేను కూడా పెడతాను మీరు పర్మిషన్ ఇస్తే 1 hour లో పెడతా అన్నారు. మళ్ళీ ఏమంటారు, మేము అన్నాం కదా మీరు ఒప్పుకోలేదు కదా, ఉల్టా మళ్ళీ ప్రతిపక్షాల మీద చేసే ప్రయత్నం చేస్తారు. అసెంబ్లీలో పార్లమెంట్ చేస్తాడు. నేను ఆ నిమిషానికి ఎవరు అవునన్నా కాదన్నా ఆ బిల్స్ ఆనాటికి వీగిపోవడమే కరెక్ట్ అని వారు భావించారు. కాబట్టి వీగిపోయినాయి. కుట్రతో వచ్చారని కదా, లాభం పొందుదాము, ఎన్నికల్లో లాభం కరెక్ట్ కాదు కదా. వచ్చారా ఇంకో దాంతో వచ్చారా అనేది నేను అనట్లేదు. కానీ ఆ రోజున మీరు అది రాజకీయం, మీరు అది గమనించి మీరు రాజకీయం చేయాల్సింది. రేవంత్ రెడ్డి గారి చొరవతో ఆగిపోయింది. రైట్, ఓకే, రైట్. ఇప్పుడు విక్రమ్ గారు, ఇక అసలు విషయానికి వస్తే ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి. 84 రాజ్యాంగ సవరణ అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కృషి, ఆయన చొరవ ఇది గమనించి ఇవాళ ఈ బాధ్యతలు అప్పగించి ఉండొచ్చు అనేది మీరు అన్నారు. శ్రీనివాసరెడ్డి గారేమో మేమైతే ఎక్కడ వినలేదు, మాకేం తెలియదు, మరి మీకు ఎట్లా తెలిసిందో అని ఆయన అన్నారు. దినకర్ గారేమో మాకు ఎలాంటి సమాచారం లేదు, కానీ ఆయన ఎన్డీఏలో కీలక నేత అని అన్నారు. ఎన్డీఏలో కీలక నేత, కీలక భాగస్వామి అనేది అందరికీ తెలిసిందే, అందులో డౌటే లేదు. కానీ ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలో అంత పెద్ద వార్త ఆషామాషిగా రాదు. ఆ పత్రికకున్న, ఆ మీడియా హౌస్కున్న క్రెడిబిలిటీ కానీ, ట్రాక్ రికార్డ్ కానీ అలాంటిది. ఎంతో జూన్ 2వ వారంలో పెడతారనే సమాచారం మాకు లేదని దినకర్ గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారని మాకు తెలియదు, మేము ఇక్కడ వినలేదని వీరు అన్నారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇక అది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టే ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదా, అది అనుభవాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి నేను దాని గురించి ఎక్కువ చెప్పవసరలే. మాకున్న బలమైన సమాచారం ప్రకారం జూన్ 2వ వారంలో, ఒక రోజు అడిట్ కావచ్చు, జూన్ 2వ వారంలో సమావేశాలు పెట్టబోతున్నారు. సమావేశాల్లో సేమ్ మొన్నట్లాగానే బిల్స్ తీసుకురాబోతున్నారు. కాకపోతే ఏంటంటే దీనికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయాలని ఆ బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు అనేది మాకున్న సమాచారం. అదే ఇవాళ పేపర్లో ఫస్ట్ పేజీలో వచ్చిన వార్త. దీన్ని బేస్ చేసుకునే ఈ చర్చ. దీని మీద చర్చ అనవసరం అంటే నేను చేయగలిగింది ఏం లేదు. ఓకే,
మా పత్రికలో వచ్చిందని నేను చర్చ పెట్టకపోతే నేను నమ్ముకుని ఉంటానా? పైగా అది ఆంధ్రజ్యోతి, అది అంతే, నమ్మి తీరాలి అంతే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ బాధ్యతలు అప్పగించడం ద్వారా ఎలాంటి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తారు, ఎలాంటి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది విక్రమ్ గారు గత అనుభవాల దృష్ట్యా? ప్లీజ్ నాకు ఒక నిమిషం టైమే ఉండే, ప్లీజ్. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం వారు లేరు కాబట్టి నేను ఆ పాత్ర మీరు ఉంటారని తెలుగుదేశం దేశంలో అంటే మన దేశంలో మనది సమాఖ్య వ్యవస్థ. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు అనేవి కేంద్రానికి సబార్డినేట్ కాదు అని మనందరికీ తెలుసు, రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా కేంద్రం ఇన్హరెంట్గా రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని అంశాల మీద కేంద్రం కొంత పెత్తనం చేస్తూ వచ్చింది. దానిని అనేక దశాబ్దాలుగా స్వాతంత్రానంతరం ఎక్కువ సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దానిని పూర్తిగా ఎక్సర్సైజ్ చేసి రాష్ట్రాల అధికారాలను కుదించేసి తమ సబార్డినేట్గా మార్చుకునేటువంటి పరిస్థితుల్లో 1983లో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆయన రాష్ట్రాల హక్కుల కోసం ఆయన ఫైట్ చేయటం అనేటువంటిది బాగా జరిగింది. అది అప్పటి వరకు కూడా, ఎందుకంటే అనేక రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేవి, అందువల్ల వాళ్ళు ఎవరు కూడా కేంద్రం యొక్క ఒంటెత్తు పోకడని ఎవరు క్వశ్చన్ చేయలే. సరే, తమిళనాడులో కూడా 77 తర్వాత ద్రవిడ పార్టీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వరకు రాష్ట్రానికి సంబంధించినంత వరకు వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకుంటూ వచ్చారు తప్ప సమాఖ్య స్ఫూర్తిని అమలు చేయమని గట్టిగా ఫైట్ చేసిన వాళ్ళు ఎవరు లేరండి. ఆ ప్రాసెస్లో తెలుగుదేశం పార్టీ చాలా చొరవ తీసుకుంది. అదేవిధంగా మహిళలకి రిజర్వేషన్లు అనేటువంటి అంశంలో కూడా స్థానిక సంస్థల్లో మొట్టమొదటిసారిగా మహిళలకి దేశంలో మొట్టమొదటిసారిగా 9% రిజర్వేషన్స్ అమలు చేసింది కూడా ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. ఆ తర్వాత మిగతా అనేక పార్టీలు ఆ బాటను పట్టాయి. సరే, ప్రస్తుత అంశానికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ వచ్చింది, కేవలం ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా ఫైట్ చేసింది. వాళ్ళు అధికారంలో భాగస్వాములైనప్పటికీ, అధికారంలో బయట ఉన్నప్పటికీ కూడా కేంద్రం యొక్క ఒక పెత్తనాన్ని ఏనాడు కూడా సహించలేదు. నేను ఇందాకే చెప్పాను, వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారిది చాలా గొప్ప కాంబినేషను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా కూడా వాజ్పేయి గారు అందులో ఉండేటువంటి హేతుబద్ధతని అంగీకరించి ఆయన అమలు చేసేవారు. ఆ ప్రాసెస్లోనే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే జనాభా గణన చేయాల్సినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నది, పెర్ఫార్మింగ్ స్టేట్స్ని పనిష్ చేసే విధంగా ఉన్నదని చంద్రబాబు నాయుడు గారు ఈ విధానాన్ని వచ్చినప్పుడు 84వ సవరణ తీసుకొచ్చి దాన్ని ఫ్రీజ్ చేయడం అనేటువంటి జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్పుడు నేను అనుకోవటం బీజేపీలో ఉన్నారు, ఆయన కూడా ఆ విషయం తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రోలుని మనం తగ్గించడం అనేటువంటిది ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెబుతుంటే నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఆయన చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేశారు. అది దేశానికి ఎంతో ఉపకరించింది. అది ఉపకరించింది. మనందరికీ తెలుసు వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో ఏ విధంగా జరిగిందనేది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మహిళల రిజర్వేషన్లు కల్పించాలన్నప్పుడు సీట్లు ఎక్కువ చేసే కల్పించాల్సినటువంటి అవసరం లేదండి. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటిది సరే, తర్వాత జనాభా లెక్కలు పెరిగి తర్వాత 34 తర్వాత చేస్తారా పక్కన పెడితే ఇప్పటికిప్పుడు కూడా చేయొచ్చు. ఉన్నటువంటి సీట్లలో కూడా 543 సీట్లో కూడా 33% వాడికి కేటాయించవచ్చు. కాకపోతే ఏంటంటే రిజర్వేషన్స్ విత్ ఇన్ ది రిజర్వేషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మహిళలో 33% మహిళలకు ఇచ్చినప్పుడు ఆ 33%లో కూడా బీసీలకి, ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన వర్గాలకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఇవాళ
ఒక ఏకాభిప్రాయ సాధన కోసం నిజంగా కనుక ఎన్డీఏ ప్రభుత్వం మొన్న చేయలేదు, కానీ ఈసారి కనుక చేసి ఉంటుంటే, అందుకే నేను చెప్పా ఇది మామూలు అంశం కాదు, ఇది ఏదో ఒక నిర్ణయం కాదండి, అంటే పరిపాలనా పరమైనటువంటి నిర్ణయంగా దీన్ని మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో నోట్ల రద్దు కావచ్చు, అది అప్పుడు ఎవరికి చెప్పకుండా నోట్ల రద్దు చేశారు. ఆ తర్వాత చాలా నిర్ణయాలు కూడా ఎవరిని కన్సల్ట్ చేయాల. కాకపోతే ఏంటంటే ఎన్డీఏలో ఒక లోపం ఏంటంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేటువంటిది లేదు ఆ పార్టీల మధ్య. గతంలో యూపీఏ కావచ్చు, మిగతా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటైనప్పుడు ఒక కామన్ మినిమం ప్రోగ్రాం ఉండేది. ఆ కామన్ మినిమం ప్రోగ్రాం ప్రకారం నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే దురదృష్టవశాత్తు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక కామన్ మినిమం ప్రోగ్రాం లేకపోవడం వల్ల భాగస్వామ్య పార్టీలని ముందే సమాయత్తం చేయకుండా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా కొన్ని నిర్ణయాలను వేగంగా చకచకా తీసుకోవటం అనేటువంటిది జరుగుతున్నది. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎందుకంటే మీ లక్ష్యం ఎంత గొప్పదైనా కావచ్చు, దానికి అనుసరించాల్సినటువంటి మార్గాలు గొప్పగా ఉండాలని మహాత్మా గాంధీ అన్నట్టు చెప్పాడు. అంటే ఎండ్స్ డూ జస్టిఫై ది మీన్స్ అంటారు. అంటే మీన్స్ జస్టిఫై చేయాలి ఎండ్స్ని. లక్ష్యం ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ దాన్ని అనుసరించేటువంటి మార్గాలు కూడా అంతే గొప్పగా ఉండాలి. అందువల్ల ఇవాళ డీలిమిటేషన్ వల్ల, లేకపోతే మహిళా రిజర్వేషన్లు చాలా దేశానికి అవసరము, లేకపోతే ఇప్పుడు అవసరం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం చేసిందని దినకర్ గారు మరొకరు సమర్థించుకుంటున్నప్పటికీ కూడా దానికి అనుసరించాల్సినటువంటి ప్రాసెస్ అనేటువంటిది ఖచ్చితంగా ఒక డెమోక్రటిక్గా ఉండాలి. ఇందులో రాజకీయ స్వార్థ ప్రయోజనాలు లేవు, దేశ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. మహిళల అభ్యున్నతి కోసం మేము ఇది చేస్తున్నాం అనేటువంటిది ఉండాలి తప్ప హడావుడిగా ఒక బుల్డోజ్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉండకూడదండి. అందువల్ల ఇవాళ ఇటువంటి అంశాన్ని, ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. ఈ సున్నితమైనటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక రాజకీయ నీతిజ్ఞుడికి అప్పచెప్పినందువల్ల చాలా మంచిది. ఎందుకంటే ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు చాలా విస్తృతమైనటువంటి ప్రాతిపదిక మీద ఆయన చర్చిస్తారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అలవాటు చంద్రబాబు నాయుడు గారికి లేదు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక ఏకాభిప్రాయ సాధన చేయటానికి ఆయన కృషి చేస్తారు. అది సక్సెస్ అవుతారా, ఫెయిల్యూర్ అవుతారా అనేది తర్వాత డిఫరెంట్ ఇష్యూ అది. బట్ అటువంటి నాయకుడికి అప్పచెప్పడం అనేటువంటిది నేను అనుకోవటం కొంత బీజేపీ వాళ్ళని కూడా అభినందించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో రాశారు కాబట్టి నేను కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఖచ్చితంగా ఆయనకి ఆ బాధ్యత అప్పచెప్పారని నేను కూడా భావిస్తున్నాను. ఎందుకంటే మీరు చాలా వరకు మీరు రాసే అయినటువంటి వాస్తవాలు రాస్తారు, ముందుగానే మీ ఢిల్లీ బ్యూరోకి కొన్ని అంశాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశంలో చంద్రబాబు నాయుడు గారికి అటువంటి బాధ్యత అప్పచెబితే ఏదైతే రాష్ట్రాల హక్కుల కోసం, రాష్ట్రాల యొక్క సమగ్రత కోసం, అదేవిధంగా జాతీయ సమైక్యత కోసం తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఏ విధంగా అయితే నిలబడిందో ఆ విధంగానే ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగకుండా ఒక ఏకాభిప్రాయ సాధన ద్వారా ఈ బిల్లుని గట్టెక్కించడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారని ఇప్పుడు చాలా కీలకమైన ఇదే ఏంటంటే దినకర్ గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు రాబోయే సమావేశాల్లో ఈ బిల్స్ ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సంకల్పం. ఈసారి మొన్నట్లాగా జరగడానికి ఎవరు ఒప్పుకోరు ప్రభుత్వం వైపు. ఎందుకంటే అది ప్రభుత్వానికి ప్రెస్టీజ్ ఇష్యూ కాబట్టి, పైగా దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలు. అది మహిళా రిజర్వేషన్ ఇందాక మీరు అన్నట్టు 23లో తీసుకున్నప్పటి దీన్ని అమలు చేయాలని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఆ మేరకు మీరన్న పాయింట్స్ ఉన్నాయి, అందులో ఇఫ్స్ బట్స్ కండిషన్స్ అన్నీ ఉన్నాయి, కరెక్టే. అయితే అది జరగాలి. తర్వాత నియోజకవర్గాల సంఖ్య పెరగాలి. ఇది దేశానికి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయం. అండ్ నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. దానికి కొన్ని రేషనల్గా జరగాలి, కొన్ని పారామీటర్స్ పెట్టుకుని ఇదంతా కూడా జరగాలి. సో ఇంత కీలకమైన డెసిషన్స్ ఒకసారి ఈ బిల్స్ వీగిపోయినాయి, మళ్ళీ వీగిపోకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఒక రాజకీయ చతురతని ప్రదర్శిస్తుంది. ఏ బిల్లుకైనా చేస్తారు, ఇవి ఇంకా కీలకం కాబట్టి ఇవి చేస్తారు. అది మొన్న కొరవడింది. మొన్న ప్రవేశపెట్టినప్పుడు ఎందుకు అంత సీరియస్గా లేరు, అసలు ఎక్కడా కూడా విపక్ష నేతలను పిలిచి మాట్లాడడం కానీ, లేకపోతే ఇండివిజువల్గా పిలిచి మాట్లాడటము, రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అదేమీ జరిగినట్టయితే కనపడలేదు. అది ఓపెన్గానే అర్థమైపోయింది. అయితే ఓకే, అది ఎంతవరకు కరెక్ట్ కాదు, దాంట్లో ఆ డీటెయిల్స్ నేను వెళ్ళట్లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ బిల్స్ ఆమోదం పొందాలి. ఇది ప్రభుత్వానికి చాలా ప్రెస్టీజియస్, దేశానికి కూడా అత్యవసరమైన అంశం.
అయితే ఈ భాగంగానే చంద్రబాబు నాయుడు గారికి ఈ మద్దతు కూడగట్టే బాధ్యతలు అప్పచెప్ప దినకర్ గారు, అదే నేను బ్రేక్ ముందు చెప్పాను కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్స్ ని ఈసారి గట్టెక్కించుకోవాలి ఎలాగైనా సరే, ఎందుకంటే దేశానికి అవసరం, ఎన్డీఏ ప్రభుత్వానికి అవసరం కాబట్టి దీనికి రాజకీయపరమైన చతురతను ప్రదర్శించాలి. కొంత పర్సనాలిటీ, అందరికి ఆమోదయోగ్యమైన పర్సనాలిటీగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అప్పగించారు అనేది ఆంధ్రజ్యోతి వార్త. సో చంద్రబాబు నాయుడు గారు ఏ మేరకు ఇది చేయించే అవకాశం ఉంటుంది? ముందు దేశానికి అవసరమైంది ఎన్డీఏకి అవసరం అనేటటువంటి వ్యాఖ్య మీరు చేసినందుకు ధన్యవాదాలు. అలాగే ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నప్పుడు వారి పాత్ర ఎట్లా ఉంటుంది అనేటటువంటి దాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. డిమానిటైజేషన్ జరిగినప్పుడు డిజిటల్ పేమెంట్స్కి మైగ్రేషన్కి వెళ్ళే సమయంలో ఈ భారతదేశంలో ఉన్న చీఫ్ మినిస్టర్స్ అందరికీ కూడా హెడ్ ఆఫ్ ది కమిటీకి చైర్మన్ ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. ఎన్డీఏ గవర్నమెంట్లో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ వరల్డ్లో హైయెస్ట్ డిజిటల్ పేమెంట్స్ ఇండియాలో జరుగుతున్నాయి కాబట్టి ఆయన పాత్రని ప్రత్యేకంగా పదే పదే చెప్పి మళ్ళీ దాని మీద చర్చించాల్సిన అవసరం లేదనేది నా యొక్క భావన. ఆయన ఎప్పుడైతే కీలకంగా ఎక్కడ వ్యవహరించాలో, అవసరమో, ఎలా వినియోగించుకోవాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చాలా స్పష్టంగా తెలుసు. ఒకటి. రెండవది, నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాకు అధికారికంగా సమాచారం రాని అంశం మీద నేను స్పందించలేను. గతంలో కూడా డీలిమిటేషన్కి సంబంధించిన అంశం మీదే ఒక చర్చ జరిగినప్పుడు మీరు 50% సీట్స్ పెరుగుతున్నాయి, ఈ బిల్లులన్నీ కలిపి తెస్తున్నారన్నప్పుడు ఇదే మాట మాట్లాడారు. అయితే 10-15 రోజుల తర్వాత అది వాస్తవం అయింది. ఆ మాట మాట్లాడుతూ మీరు చెప్పినటువంటి దాన్ని నేను అథెంటికేటెడ్గా చెప్పలేను కానీ దాన్ని ఆహ్వానిస్తున్నాను, ఇది అవసరము అని చెప్పాను. ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నాను. నేను ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్నప్పుడు అఫీషియల్గా స్టేట్మెంట్ రానంత కాలము దాన్ని అథెంటికేటెడ్గా మాట్లాడలేను, కానీ జరగాలనేది మాత్రం అయితే కోరుకుంటాను. అది జరిగి తీరాలి. అయితే ఒకసారి 1976 ఎమర్జెన్సీ సమయంలో 42వ రాజ్యాంగ సవరణ జరిగిన, 2001లో 84వ రాజ్యాంగ సవరణ జరిగిన, అది ఫోర్సిబుల్గా 2026 దాకా వచ్చింది. మీకు 1976 రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు జనాభా, భారతదేశ జనాభా ఎంతమంది? ఫస్ట్ టైం 543 సీట్లు ఉన్నప్పుడు, ఫిక్స్ అయినప్పుడు భారతదేశ జనాభా 57 కోట్లు. ఇవాళ 140 కోట్ల మంది జనాభా. తెలంగాణ నుంచి మిత్రులు అక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు? ఆ విధమైనటువంటి సీట్లు దేశంలో ఎంతమంది జనాభాకి ప్రాతినిధ్యం ఒక పార్లమెంట్ సభ్యుడు వహించాల్సి వస్తుంది? ఎంత ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా హడావుడిగా తీసుకొచ్చారనేటువంటి మాట కూడా కరెక్ట్ కాదు. 2013లో ఆమోదించినటువంటి దానికి సంబంధించి, అలాగే 2024 తర్వాత దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయి, జనాభా ప్రాతినిధ్యం వెళ్తాయి అనేటటువంటి వాదనని తీసుకొచ్చిన తర్వాత, ఈ అంశాలన్నీ అడ్రస్ చేసిన తర్వాత, మరి ఈ బిల్లు ఏదైతే ఉందో మొన్న వీగిపోయిన దానికి ముందు 10-15 రోజుల ముందు ఆంధ్రజ్యోతిలో మనం చర్చించామనంటే మీరే అప్పుడు అన్నారు, బయటికి బహిరంగంగా చెప్పలేదు కానీ పార్టీలన్నింటిలో చర్చిస్తున్నారు, అన్ని పార్టీలకి సమాచారం ఉందని. ఇంకా హడావుడి ఎక్కడ ఉంది? డెమోక్రటిక్ ప్రాసెస్ ఫాలో కాలేదని ఎలా చెప్తారు? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అనేక రకాల అంశాల మధ్య, అనేక రకాల కూడా డెమోక్రటిక్ ప్రాసెస్ ఫాలో అవ్వలేదని ఎవరు అనలేదు. ఇక్కడ ఏంటంటే ఈ బిల్స్ లాంటివి విక్రమ్ గారు అదే అంటున్నా నేను అన్నది కూడా చెప్తున్నాను, మీరే చెప్పండి దినకర్ గారు. కానీ ఏంటంటే బిల్స్ అంటే మనం ఇప్పటి నుంచో అసెంబ్లీలు పార్లమెంట్లు చూస్తూ ఉంటాం కదా, మీకు కూడా అనుభవం ఉంది. ఈ బిల్స్ ఇలాంటివి వచ్చినప్పుడు కొంత రాజకీయంగా అందరినీ మద్దతు కూడగట్టడము, కొన్ని ఇఫ్స్ బట్స్ ఇవన్నీ ఉంటాయి. ఒక్క మాట సార్, ఒక్క మాట తర్వాత మీరు మళ్ళీ అప్పుడు ఏప్రిల్లో బిల్స్ వచ్చినప్పుడు మనం డిస్కషన్ ఇవన్నీ చేసాం, అటే వెళ్ళిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కీలక ముఖ్యమంత్రి కాబట్టి ఆ డిజిటల్ కరెన్సీ అప్పుడు ఎవరు చైర్మన్, ఆయనకి చైర్మన్స్ ఇచ్చారు, బ్రహ్మాండంగా అయ్యింది అన్నారు కాబట్టి దాని గురించి అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంటంటే డిజిటల్ కరెన్సీ ఇంప్లిమెంట్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అనేది డిఫరెంట్. డీలిమిటేషన్ మీద, డిజిటల్ కరెన్సీ మీద దేశవ్యాప్తంగా ఒకటే అభిప్రాయం ఉంది, కానీ ఇక్కడ దేశవ్యాప్తంగా 3-4 అభిప్రాయాలు ఉన్నాయి.
మహిళా రిజర్వేషన్ మీద ఒక్క నిమిషం సార్ ప్లీజ్. మహిళా రిజర్వేషన్ మీద 3-4 రకాల అభిప్రాయాలు, రాజకీయంగా బీజేపీకి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో అనేవాళ్ళు, లేదు రావాలని ఎన్డీఏ పక్షాలు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ఏకాభిప్రాయ సాధన కోసం ఒక పర్సనాలిటీ కావాలి. ఆ పర్సనాలిటీగా చంద్రబాబుని ఎంచుకున్నారు అనేది, చంద్రబాబుని ఎందుకు ఎంచుకున్నారు? సౌత్ లో పార్టీలన్నీ చంద్రబాబు నాయుడు సీనియర్ సౌత్ సీఎంగా, సౌత్ లీడర్గా ఉన్నారు. అలాగే నేషనల్ వైడ్ గా ఉన్న అన్ని రాష్ట్రాల సీనియర్ నాయకులు ఆయనకి బాగా సన్నిహితులే. కాబట్టి ఆయన ఎంచుకున్నారు అనేది నా ఇంట్రడక్షన్ లో చెప్పా. సో ఎంతవరకు ఆయన కృతకృత్యులు అవుతారు అనేది పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ సెంటర్ పాయింట్ ఇవాళ డిబేట్ కి చంద్రబాబు నాయుడు. ప్లీజ్ ఒకటండి, అది ఫస్ట్ పాయింట్. డిమాంటేషన్ అప్పుడు కూడా ఏకాభిప్రాయం రాలేదు, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. చిదంబరం గారు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు, ఇది ఫెయిల్ అవుతుందని అన్నారు, ఆయన ఫెయిల్ అయిపోయాడు. అది చరిత్ర చెప్పినటువంటి వాస్తవము. ఆ రోజు కూడా సర్వ ఆమోదయోగ్యం కోసం ఒక గ్రేట్ పర్సనాలిటీ కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నారు. ఆ రోజున్న ఈ రోజైనా రేపైనా ఎన్డీఏలో అవసరమైనప్పుడు ఆ బాధ్యత సమర్థతతో ఏదైతే దాన్ని నిర్వర్తించగలిగేటటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి వారి సేవలు ఎప్పుడూ వినియోగించుకుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఒక ఉదాహరణగా మీకు అంటే ఎన్డీఏ ఎలా ఆయన్ని ఉన్నప్పుడు ఏ సందర్భంలో వాడింది అనే దానికి ఒక ఉదాహరణని ఎంత కీలకంగా ఆయన్ని వినియోగిస్తారనే దానికి చెప్పడం జరిగింది. ఒకటి. రెండవది, నేను ఇందాక కూడా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి నుంచి నేను ఊహించలేకపోయాను. ఫైనాన్స్ కమిషన్ చర్చ కాదు మనం చేసింది. ఫైనాన్స్ కమిషన్లో కూడా ఇబ్బంది రాకుండా, సౌత్ ఇండియాకి ఇబ్బంది రాకుండా చేసినటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి. కాబట్టి ఇది ఏంటంటే కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచించినా కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తి విరుద్ధంగా ఒక సూచన చేసి గందరగోళం చేసే ప్రయత్నం చేసి అయిపోయింది, ఆ సబ్జెక్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ బిల్లుకి సంబంధించి ఆమోదించుకోవటానికి సంబంధించినటువంటి ఇది దేశానికి అవసరమని ఏదైతే మీరు అన్నారో వాస్తవంగా దేశానికి అవసరమో, అలాగే దక్షిణ భారతదేశానికి నష్టం జరగకుండా ఏ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఉందో ఆ రిప్రజెంటేషన్ ప్రకారం అయ్యేటటువంటి విధంగానే కార్యాచరణ తీసుకొని ముందు వెళ్ళటం జరుగుతుంది. ఈ బిల్ అనేటటువంటిది నేను ఎగ్జాక్ట్గా మీరు జూన్ 2nd వీక్ అలాగే మీకున్న సమాచారం ప్రకారం చెప్పి ఎప్పుడైనా కానీ అది ఆ రోజు కావచ్చు, తర్వాత రోజు కావచ్చు, నెక్స్ట్ మంత్ కావచ్చు, ఇంకో రోజు కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ఆధ్వర్యంలోనే అవుతుంది. శ్రీనివాసరెడ్డి గారు ఇందాక ఇంకొక మాట కూడా అన్నారు, అది వ్యాలిడ్ పాయింట్ కూడా. ఆ రోజు జరిగిన చర్చలో పార్లమెంట్ లోక్సభలో మీరు 50% పెంచుతాము అన్న పాయింట్ ని బిల్లులో ఎందుకు పొందుపరచలేదు అని కేసీ వేణుగోపాల్ ఇప్పటికైనా పొందుపరచుకురండి అని చెప్పేసి అంటే పొందుపరచలా. దానికి ఏదో డ్రాఫ్ట్ రెడీ అవ్వాలి, టేబుల్ మీద ఉంది, సంథింగ్ సాగదీశారు తప్ప యాడ్ చేయలే ఆ రోజున. ఎందుకు అని అంటే వెంకటకృష్ణ గారు మీరు చూశారు, మేము చూసాము, అందరం చూసాము. సరే, అది మీ మాట మీద మాకు నమ్మకం లేదు. వాడిన పదం కూడా నేను చెప్తున్నాను, మీరు వాడిన మాట మీద మాకు నమ్మకం లేదు, 50% పెంచుతామన్నారు. మీరు బిల్లులో పెట్టలేదంటే 1 గంట సమయం ఇస్తే ఈ గంటలోనే నేను డ్రాఫ్ట్ చేసుకొని వస్తాను, మీరు ఆమోదించండి అని బహిరంగంగా అమిత్ షా గారు చెప్తే తోక ముడిచారండి. అంటే వారు తోక ముడుస్తారు. కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ తరఫున విపక్షాల తరఫున లేచి మీరు ఈ మాట అన్నారు, 50% పెంచుతాము, అన్ని రాష్ట్రాలకు సమానంగా, ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు పెరుగుతాయని మీరు అంటున్నారు. అది ఓరగా చెప్తున్నారు, మీ మాట మీద మాకు నమ్మకం లేదు, దాన్ని బిల్లులో పొందుపరచలేదు. నా మాట కూడా వినండి దినకర్ గారు, నమస్తే. ఒక మాట ఇక్కడ పోతుంది, లేలే పక్కదో పోవట్లేదు, ఇదే అసలు పాయింట్, ఇదే అసలు అది జరిగిందే, ఇది క్రక్స్ ఆఫ్ ది ఇష్యూనే ఇక్కడ ఉంది. కేసీ వేణుగోపాల్ ఆ మాట అన్న వెంటనే అమిత్ షా గారు లేచి అది 1 గంట టైం ఇస్తే మేము దాన్ని పెట్టుకొస్తాము, బిల్లులో పొందుపరుచుకొని తీసుకొస్తామని అమిత్ షా గారు అన్నారు.
సమయం ఎవరు ఇవ్వాలి? కేసీ వేణుగోపాల్ ఇవ్వాలా? స్పీకర్ ఇవ్వాలా? స్పీకర్ ఎవరు మాట వింటారు? స్పీకర్ అసలు ఎవరు ఇవ్వాలి? స్పీకర్ కదా ఇవ్వాలి. అమిత్ షా గారు ఒక మాట సార్ నా మాట అవ్వలేదు, ఇంకా మాట అవ్వలేదు, మీరు వినండి దయచేసి. నా మాట వినలేదు, మీరు అవ్వలేదు, నా మాట పూర్తి అవ్వలేదు. అమిత్ షా గారు అధ్యక్ష మహోదయ్ ఏ గంటా సమయ దీజియే మే పూరా కరికే ఆతాము అని ఒక మాట అంటే అయిపోతుంది లేదు కాబట్టి అనలేదు. అసలు అనలేదు, వారు అనలేదు, అవలేదండి. ఒకసారి మీరు వారు అనలేదు, వారు అనలేదు, మీరు వినలేదు. వాస్తవాలు స్పీకర్ గారు మార్చుకొని వస్తుంటే మేము నమ్మము అన్నాడు. ఇంకోటి యాడ్ చేస్తాను, ప్రియాంక గాంధీ గారు మీరు మండే పెట్టండి, ఇమ్మీడియట్ గా మేము సపోర్ట్ చేస్తామని రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు. ఇప్పుడు వారేమో ఎక్కడ మాట్లాడారు? లేదు, స్పీకర్ గారు వాయిదా వేసేశారు. మరి వాయిదా వేసినా బయటకు వెళ్ళకుండా ఏం చేస్తారు? ఎవరైనా, అది బీజేపీ వారైనా కాంగ్రెస్ వారైనా ప్లే కార్డు రెడీ చేసుకున్నారు. అప్పటికే మహిళా విధంగానే అందరూ మహిళా అంశాలు కలిసి ప్లే కార్డులు పట్టుకొని పార్లమెంట్ వీధులకు షో చేశారు. ప్లాన్ తోటి వచ్చారు, ఎట్లాగో ఫెయిల్ అయిపోయి మీరు అడ్వాంటేజ్ తీసుకున్నామని అందరూ ఇష్యూ అది కాదండి. ఇష్యూ మీరు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని మధ్యవర్తిగా సంతోషం. ఏమనేది ఏంటి అంటే ఏమనేది ఏంటంటే మధ్యవర్తి అంటే కమిషన్ బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ క్రాస్ టాకింగ్ వచ్చేస్తుంది. సౌత్ స్టేట్స్ లో ఇప్పుడు నార్త్ స్టేట్స్ లో ఒక రకమైన అభిప్రాయం ఉంది, అది పెద్ద ఇష్యూ కాదు. నార్త్ స్టేట్స్ తో పెద్ద ఇష్యూ లేదు, ఆ మహిళా బిల్లు మీదనే మాట్లాడించాలి ఎడిదిరిగి. సౌత్ లోనే కీలకమైన అభ్యంతరాలు వస్తున్నాయి. సౌత్ లో కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేసే ముఖ్యమంత్రులు సౌత్ నుంచే ఉన్నారు. ఇప్పుడు 3 ముఖ్యమంత్రులు అయ్యారు సౌత్ నుంచి, రైట్? కాబట్టి సౌత్ నుంచి ఒకటి వీళ్ళని కూల్ డౌన్ చేయాలి, అబ్జెక్షన్ చెప్పకుండా డీలిమిటేషన్ కానీ లేకపోతే సీట్ల పెంపు సంబంధించిన దీనికి కానీ ఈ బిల్లులు ఆమోదం పొందడానికి. సో ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారు సౌత్ నుంచి కూడా మద్దతు కూడగట్టగలరు అనే దాని మీద దీంట్లో ఇప్పుడు మీరు నిశ్చితంగా గమనిస్తే మొన్న జరిగిన పార్లమెంట్లో జరిగిన బిల్లుల ప్రవేశపెట్టడము, మద్దతు వీగిపోవడము, నార్థన్ స్టేట్స్ పార్టీలకు డీలిమిటేషన్ మీద పెద్దగా అభ్యంతరం లేదు. కానీ విమెన్ రిజర్వేషన్ లో కోటా ఎందుకు లేదు అని చెప్పి అక్కడ ఉన్న వ్యక్తులు అఖిలేష్ యాదవ్ గారు వాళ్ళందరూ అన్నారు. సౌత్ వాళ్ళకేమో రిజర్వేషన్ కాదు, ఇప్పుడు మా డీలిమిటేషన్ లో మా అస్తిత్వానికి భంగం కలుగుతుంది కాబట్టి దీన్ని అడ్డుకుంటున్నాము అన్నారు. ఎందుకన్నారు? రెండు కలిపి పెట్టాడు కాబట్టి వాళ్ళు వ్యతిరేకించారు, వీళ్ళు వ్యతిరేకించారు. ఇప్పుడు వాస్తవంగా మీరు అన్నది వాస్తవం, సౌత్ లో ఉన్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి డీలిమిటేషన్ ఈ పద్ధతిలో తీసుకురావడం. అటువంటప్పుడు సౌత్ వ్యతిరేకిస్తుంది కాబట్టి నార్త్కు సీట్లు పెరుగుతామని వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు, సౌత్కు నష్టం జరుగుతుందేమో అన్న ఆలోచన ఉంది కాబట్టి సౌత్కు సంబంధించిన టాలెస్ట్ లీడర్ ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ చంద్రబాబు నాయుడు గారి సేవలను ఉపయోగించుకోవాలని అనుకోవడం చాలా మంచి పద్ధతి. ఎందుకు అంటే కాంగ్రెస్ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారిని యూఎన్కు పంపించి ఇండియాని రిప్రజెంట్ చేశారు. ఇది డెమోక్రటిక్ ప్రాసెస్, దాని గురించి ఎవరు కూడా తప్పు పట్టట్లేదు. కానీ ఇప్పుడు కరెక్ట్గా వారిని పెడితే ఖచ్చితంగా సౌత్ నాయకుల దగ్గరికి వెళ్తారు, మాట్లాడతారు, వీళ్ళు ఒక మాట అంటారు, వాళ్ళు ఒక ప్రపోజల్ పెడతారు, అది అట్లా కాదు ఇట్లా అని మార్పులు వస్తాయి, చేర్పులు వస్తాయి, దాన్ని బట్టి ఒక పాలసీ ఫ్రేమ్ అవుతుంది కదా. అదే కదా ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగా ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాము, మేము సపోర్ట్ చేస్తామని కాదు కదా. ఇక్కడ మమ్మల్ని కూడా పరిణలోకి తీసుకోండి, మేము మళ్ళీ వారు అంటా ఉన్నారు ఒక ప్రపోజల్ మేము పెట్టాం, అది కరెక్టా కాదా తర్వాత సంగతి, మీరు 4 ప్రపోజల్ పెట్టండి, కానే కాదు అంటే మళ్ళీ అది కూడా నియంతృత్వమే ఎక్కడ కాదు. అసలు ఇక్కడ ప్రపోజల్ మాత్రమే కాదు, ఓకే ఇక నువ్వు ఏ అంటున్నావు కదా, ఏ కాదు బీ పెడతాం, ఇట్లా ఇది మాత్రమే కాదు. ఇట్లాంటి క్రిటికల్ సందర్భాలు వచ్చినప్పుడు ఆ రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు కానీ ముఖ్యమంత్రులు కానీ కొన్ని డిమాండ్స్ పెడతారు. వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ లేకపోతే ఇంకా ఏమైనా పొలిటికల్ ఇష్యూస్ ఇవన్నీ ఏమో పెడతారు. పెట్టి మొత్తం మీద మధ్య మార్గంగా అది సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, అన్నీ ప్రయోగించి కొన్ని రకాలుగా వాటిని ఇది చేసుకుంటారు. దానికోసమే అనుభవజ్ఞులైన లేకపోతే
కాస్త చతురత కలిగిన చక్రం తిప్పగలిగిన వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తా ఉంటారు. సింపుల్ లాజిక్. ఇందులో ఇంతకంటే నేను ఓపెన్ గా చెప్పలేను అనుకుంటా. నేను ఇంతకంటే ఓపెన్ గా అయితే ఇంకోటి నేను చెప్తాను. రాజకీయాలు ఎట్లుంటాయంటే 2016లో మోడీ గారు డిమానిటైజేషన్ చేసినప్పుడు మేము భారతీయ జనతా పార్టీ కావాలని చంద్రబాబు నాయుడు గారిని పెట్టింది అని ఇట్లా చేశాడని వారు అన్నారు. వాస్తవమే. కానీ అదే 2018లో చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినాక ఇదే డిమానిటైజేషన్ మీద అత్యధికంగా క్రిటిసైజ్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాడు కదా. కాబట్టి ఒక నాయకుడు పరిస్థితులను బట్టి ఆయన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు, విమర్శ అవుతుంది లేదా ప్రశంస అవుతుంది. అట్లాగే రాష్ట్రాలు కూడా తమకు ఏది కావాలి, ఏది బాగుంది, రాష్ట్ర భవిష్యత్తు ఏం బాగుంటుంది దాన్ని బట్టి ఆలోచనలు చెప్పండి. దినకర్ చెప్పండి. అది వాస్తవమా? 2018లో చంద్రబాబు నాయుడు గారు బయట ఒక నిమిషం అండి 2018 తర్వాత బయటకు వచ్చిన తర్వాత డిమానిటేషన్ కి సంబంధించి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేస్తానండి, ఛాలెంజ్ చేస్తాను, నేను ప్రెస్ క్లిప్పింగ్ పంపిస్తాను. ఎంత హార్ష్ గా మోడీ గారిని మీ ఛాలెంజ్ చాలా దారుణంగా విమర్శించిన సంగతి, డిమానిటైజేషన్ మీద అటాక్ చేసిన సంగతి అవన్నీ అట్లా కాదండి. వేరే బీజేపీలో మీరు ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడే మాట్లాడారు. 2012 లో ఉన్నా. చాలా చర్చించాలా, చాలా చర్చించాలి. రేవంత్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవటం కోసం అనవసరంగా డబ్బులతోటి కూడిన రేవంత్ రెడ్డి క్రెడిట్ ఇవ్వాలని మాట్లాడటం వల్ల ప్రజాస్వామ్యయుతంగా మీరు ఆలోచించకుండా ప్లీజ్ ఒక్క మాట. ఇప్పుడు మీరు నోట్లో వేలేసుకుని చీకే పిల్లవాడు కాదు. మీరు శ్రీనివాసరెడ్డి గారు కాదు, విక్రమ్ గారు కాదు, నేను కాదు, చంద్రబాబు నాయుడు గారు అసలే కాదు. రాజకీయాల్లో ఇలాంటి అనుకోవడాలు, తిట్టుకోవడాలు అంటారు కదా, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. రాజకీయాల గురించే కదా మాట్లాడతారు. కాబట్టి ఇవన్నీ కామన్ అండి, ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ నాయకుడికి ఉండే క్యాలిబర్, కెపాసిటీ వెంకయ్యనాయుడు గారు చెప్తూ ఉంటారు కదా, అవి మ్యాటర్ అవుతాయి. అక్కడ ఎక్కడైతే క్రైసిస్ వస్తుందో అక్కడ వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. అది జరగాలని కోరుకుందాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ దినకర్ గారు అండ్ విక్రమ్ గారు. థ్యాంక్ యూ అండి. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.